ఎందుకు వచ్చావు? నేను కనపడలేదని నువ్వు తినవని నాకు తెలుసు. పిజ్జా ఎక్కడికి? ఎక్కడ నువ్వు దాచావు? ఈ బాయ్ ఫ్రెండ్ అని చెప్పచ్చు కదా. నీకోసం వాటర్లో దూకాను, ఫైట్ చేశాను. మీ డాడీకి చెప్పచ్చు కదా ఇవన్నీ. పోనీ నేను చెప్పేస్తా అంకుల్. మళ్ళీ ముద్దు పెట్టుకుంటున్నారు కదా. సారీ. ఇద్దరు కోఆపరేట్ చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి. ఎంతసేపు మొహాలు చూడుకొని మాట్లాడమంటావు? మీ నాన్న వస్తున్నారు. ఇలా బాగుంది కదా. నిజం అనుకున్నావా? ఏమైంది? ఐమ్ సారీ. You okay? ప్రియా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు ఇక్కడ? మెమరీస్. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. ఇవన్నీ తీసుకెళ్తావా? పిచ్చిదనుకుంటారు. హాయ్. మొహాలు ఎందుకు తిప్పుకుంటావు? నేనేమి ప్రేమించమనట్లేదు, పెళ్లి చేసుకోమనట్లేదు. జస్ట్ నేను ఒక బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను అంతే. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఓకే, చెప్పను. బట్ పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీగా ఉండు. మనసా, మనిషా, డబ్బా, ప్రేమ, నీ క్లారిటీ వచ్చాక డెసిషన్ తీసుకో. ఓకేనా? ఇంకో విషయం, ఆ రోజు బ్రిడ్జ్ దగ్గర ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయావో అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు తెలిసింది. మీ అమ్మ ఆత్మహత్య చేసుకోలేదు. నాకు ఈ విషయం ఈ రీల్ బాగా చేశాకే తెలిసింది. సారీ రియా. Happy birthday, sweetie. I know it's your 13th birthday and a very special day. నా ప్రేమనంతా దీనిలో పెట్టి నీ కొరియర్ చేస్తున్నాను. ఇది నీ బర్త్డే గిఫ్ట్. సారీ అమ్మా, రేపు నేను నీ బర్త్డేకి రాలేకపోతున్నాను. డాడీకి ఏదో బిజినెస్ పార్టీ, దానికి నేను తప్పకుండా వెళ్ళాలి. మరేం చేయను, డాడీతో ఫైట్. మా ఇద్దరి మధ్య ఈ గొడవలు చాలా కామన్. ఇవన్నీ చూస్తే నీకు పెళ్లి మీద నమ్మకం పోతుంది. అందుకే చిన్నప్పటి నుండి నేను బోర్డింగ్ స్కూల్లో దూరంగా చదివిస్తున్నాను. చెప్పుకోవడానికి నాకు మాత్రం ఎవరున్నారు? నువ్వు తప్ప. నాకు కూడా ఈ లైఫ్ నచ్చట్లేదు. ఇంకో మాట, ఈ వయసు నుంచే నువ్వు ప్రేమ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వెంత ప్రేమిస్తున్నావో కాదు, నిన్నెంత ప్రేమిస్తున్నాడో చూసి నిర్ణయం తీసుకో. ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్లో ఉన్నాను.
నిన్ను కలిసి ఒక మాట చెప్పాలి. ఏంటి? అది ఫోన్లో చెప్తే బాగుండదు, కలిసినప్పుడు చెప్తా.